వెల్కమ్ టు జీ న్యూస్. నేను సుదిత. ముందుగా హెడ్లైన్స్. రెపరెపలాడిన జాతీయ పతాకం, 25,000 అడుగుల జెండాను ప్రదర్శించిన విద్యార్థులు. నయవంచనకు గురి చేస్తున్న చంద్రబాబు, ప్రభుత్వ తీరుపై విద్యార్థుల భారీ ర్యాలీ. రోడ్డెక్కిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం, పిఠాపురంలో సిపిఎం నాయకుల ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖలో జాతీయ జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవం వస్తుంటే విద్యార్థుల్లో పరవళ్లు తొక్కే దేశభక్తితో జాతీయ జెండా ప్రదర్శన నగరానికి సరికొత్త శోభను తీసుకొచ్చింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖ నగరంలో 25,000 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. స్వర్గీయ పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త. ఆయన జయంతోత్సవాలు మరియు రేపు జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు 25,000 అడుగుల జాతీయ జెండా సువర్ణ పతాకాన్ని ఈ వైఎస్ఆర్ పార్క్ చుట్టూరా 10,000 మంది విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ దేశాల్లో భారతదేశం అని గుర్తింపు ఒక జాతీయ జెండా ద్వారానే వస్తుంది. అటువంటి జాతీయ జెండాని రూపొందించిన మహా వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, మన తెలుగు వ్యక్తి అయినందుకు చాలా గర్వపడుతున్నాం. అందువల్ల ఆయన పుట్టినరోజు జన్మదినాలు పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు గారి సారథ్యంలో మరియు స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ మరియు ప్రతిభా భారతి గారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉందూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలను స్వాతంత్ర దినోత్సవ రోజున ఆవిష్కరించనున్నట్లు అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికా రాణి వడయాత్ మీడియాకు తెలిపారు. ఈ 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు మన దేశం కోసం ఎంతో శ్రమించి మన దేశ ఔన్నత్యం కోసం ఎంతో కష్టపడినటువంటి మహనీయుల విగ్రహాలు మరి భీమవరం దగ్గర ఉండి మండలం ఉందూరు గ్రామంలో జడ్బీ హై స్కూల్ ఈ విగ్రహాలు నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి ఈ విగ్రహాలన్నీ కూడా మా బాబు శ్రీనివాస్ ఉడయ నేను కలిపి తయారు చేయడం జరిగింది. అలాగే ఈ విగ్రహాలను దాతృత్వంతో గంగవరం పోర్టు డిఎస్ రాజు గారు తండ్రి గోపాల్ రాజు గారు వారు దాతృత్వంతో ఆ స్కూల్లో నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మన దేశం కోసం, మన దేశ ఔన్నత్యం కోసం ఎవరైతే ఈ విగ్రహాలన్నీ కూడా పిల్లలకి ఈ యొక్క సందేశాన్ని, వారు శ్రమించినటువంటి త్యాగాన్ని పిల్లలకి అందరికీ, విద్యార్థులందరికీ కూడా అందించాలని ఉపాధ్యాయులకు మనవి చేస్తున్నారు. విశాఖ జిల్లా దువ్వాడ పోలీస్ స్టేషన్ లో గత నెల 9వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వీఆర్ఓ ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో నిందితుడిని, అతనికి సహకరించిన మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు డీసీపీ రామ్ తెలిపారు.
జూలై 9వ తారీఖు 2015 దువ్వాడ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒక మేల్ డెడ్ బాడీ ఒక నీటి గుంట, అది చిన్న చెరువు లాంటిది, నాడుపూరు విలేజ్ అవుట్స్కట్స్ నియర్ మద్దినపాని వాళ్ళం విలేజ్ దగ్గర, గుంట దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఉన్నట్టుగా విఆర్ఓ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మొత్తం 4 వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది. ఫస్ట్ మీసాల బబ్లు కుమారు, ఇతను కూడా జార్ఖండ్కి చెందినవాడే. అలాగే ఉమేష్ బదైక్, అలాగనే కిషోర్ కుమార్, అమిత్ కుమార్, ఈ 4 కలిసి ఈ హత్యని చేశారని చెప్పేసి అంగీకరించడం జరిగింది. ఇతను బబ్లు కుమారు ఎక్కాని అడగటం జరిగింది. ఆ పిన్ నెంబరు ఇతను డిస్క్లోజ్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇతన్ని చంపేశారో ఆ తర్వాత ఆ ఏటీఎం కార్డు తీసుకొని వెళ్ళి కోర్మనపాలెము, అలాగే గాజువాక, మద్దిలపాలెము ఇలాంటి చోట్ల ఏటీఎం నుంచి మొత్తం 79,000 రూపీస్ మొత్తం విత్డ్రా చేయడం జరిగింది. కొబ్బరి దింపు, ఒలుపు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండల తహసీల్దార్ కు, అదేవిధంగా నగర పంచాయతీ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ నగరంలో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కోరేవాడు ఒక్కడూ లేడు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు తీసుకుంటే నాకే 25,000 కట్టించుకున్నారు. నేను అంతకు ముందు డాబా కట్టినప్పుడు 1,700 రూపాయలు మాత్రమే అయింది. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఆ యొక్క మండలాల్లో ఆ సర్వే చేసి, ఆ సర్వే సందర్భంగా ఆ యొక్క సమస్యలు ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాలి. కార్మిక సమస్యలు వెంటనే ప్రజాసంఘాల ఐక్యత, ప్రజాసంఘాల ఐక్యత, ప్రజాసంఘాల ఐక్యత. ముమ్మిడివరం సిపిఎం పార్టీ మండల నాయకుడు మరి ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజల సమస్యపై 3వ తారీఖు నుంచి 14 వరకు సమస్యపై గుర్తించి మా యొక్క సమస్యని ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ముమ్మిడివరం మండలంలో మరి గ్రామీణ ప్రాంతాలు తిరిగి మా యొక్క సమస్య పరిశీలన తీసుకున్నాం. అన్ని వర్గాలకు కూడా సిపిఎం పార్టీ అండగా ఉండి ప్రజల సమస్య మాత్రమే తప్ప వేరే సమస్య కాకుండా ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ సిపిఎం పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సిపిఎం పార్టీ మండల నాయకులు జితకర్ణిస్తారు. టీడీపీ సర్కార్ గద్దెనెక్కి ఏడాది కాలం పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు విద్యార్థులను నయవంచనకు గురి చేస్తున్నారంటూ విశాఖలో ఏయూ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. సిరిపురం జంక్షన్ సమీపంలో రాస్తారోకో చేసిన విద్యార్థులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం విఎస్ కృష్ణ లైబ్రరీ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలైనటువంటి జాబు కావాలంటే బాబు రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వంటి విధానాన్ని కూడా తీరు నిరసిస్తూ మేము ధర్నా చేపట్టడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో వెంటనే ఆ యొక్క రీ ఎగ్జామ్ సంబంధించినటువంటి తేదీలు ప్రకటించాలి. మరి అదేవిధంగా కాంట్రాక్ట్ ఒప్పంద ఉద్యోగులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలి. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ 14,000 ప్రభుత్వ ఉద్యోగాలను, పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 2,600 పంచాయతీ కార్యదర్శులు కూడా తక్షణమే వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ జిల్లా అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డెక్కారు. జూలై 2014 నుండి రావాల్సిన తమ బకాయిలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా 2010లో రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మీడియాతో మాట్లాడారు. నమస్కారం.
ఎటువంటి పరిష్కారం కూడా మాకు లేదు. మా కుటుంబాలు రోడ్లు పడిపోయాయి. మా పిల్లలు చదువులు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం. మేము మా స్కూల్ ఫీజులు కొట్టగట్టలేని పరిస్థితిలో మా పరిస్థితి దయనీయంగా మారింది. మా కార్మికులు కూడా చనిపోతున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేస్తానని ఫ్యాక్టరీ తిప్పాలని పత్రికా ప్రకటనగా రైతాంగానికి బకాయినటువంటి పేమెంట్లు కూడా జరుగును. ఆయన రావడం వల్ల సుఖమే వచ్చింది. రైతులకు బకాయిలు చెల్లించలేదు, కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. దేనికోసం ఈ ప్రభుత్వం, ఎవరి కోసం ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈ రోజు మేము సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువల్ల ఎప్పటికైనా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి మీద గౌరవించి మేము చేస్తున్నాం. ఆయన ఒక మాట చెప్పారు, ఇక్కడ బకాయిలు చెల్లించకపోయినా, ఫ్యాక్టరీ ఆధునీకరణకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కార్యాలయం దగ్గర ధర్నా చేస్తానన్నారు. దీనికి స్పందించిన యాజమాన్యం మాట్లాడుతూ ఫ్యాక్టరీ తిప్పాలంటే తమకు 60 కోట్ల వరకు డబ్బు అవసరమని, అయితే మా దగ్గర నిల్వ ఉన్న పంచదార, మొలాసెస్ అమ్మి కార్మికులకు ఇవ్వవలసిన బకాయిలను కొంతవరకు 10 రోజుల్లో తీరుస్తామని వారు హామీ ఇచ్చారు. పంచదార, మొలాసిస్ అమ్మి కొంతవరకు రైతుల బకాయిలు, ఎంప్లాయీస్ బకాయిలు కొంతమేరకు తీర్చి మిగతా గవర్నమెంట్ నుంచి తెప్పించుకుని తీరుద్దామనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు కానీ కలెక్టర్ గారు కానీ దానికి ప్రచారం చేస్తున్నారు. కంటిన్యూగా వారు ప్రాసెస్ చేస్తున్నారు. ఈ బస్తాలు కూడా సివిల్ సప్లైస్కి డీఓ లెటర్ రాయడం జరిగింది కలెక్టర్ గారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, హామీలు ఇవ్వడం తప్ప వాటిని అమలు చేయని ఈ ప్రభుత్వం మెడలు వంచైనా ప్రజల సమస్యల్ని పరిష్కరించేలా సిపిఎం కృషి చేస్తుందని జిల్లా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల డిమాండ్తో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు, వివిధ వర్గాల ప్రజల సమస్యల మీద సిపిఎం పార్టీ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ నెల సర్వేలు చేయడం జరిగింది. నిజంగా ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో అలాంటి రైతులు ఈ రోజు అధోగతి పాలయ్యారో, రుణమాఫీ అందకుండా వ్యవసాయ కార్మికుల పరిస్థితి మరీ దయారుజనంగా మారింది. వ్యవసాయ పనులు పోయినాయి. వ్యవసాయ కార్మికులకు 300 రోజులు పని కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇటువంటి అనేక సమస్యలని వాళ్ళ వృత్తులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల వృత్తులు ఇటువంటి స్థితిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము చేసినటువంటి అనేక డిమాండ్లని స్థానిక తహసీల్దార్కి, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయదలుచుకున్నాం. భవిష్యత్తులో ఈ డిమాండ్ల సాధనగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం పరిష్కారం చేయబోతే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో గ్రామాన ఈ సమస్యల మీద తీవ్రమైన ఆందోళన చేపడతాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాను. విశాఖ జిల్లా కసింకోట మండలం పరవాడపాలెం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పూర్తి చేసుకుని తిరిగి బరంపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బరంపురం వెళ్తున్న అంబులెన్స్ ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అంబులెన్స్ లో 5గురు ప్రయాణిస్తుండగా వీరిలో పేషెంట్ భార్య అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ 3ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ KGH కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరుగుతున్న ధ్యాన యోగా శిక్షణ తరగతులు ముగింపు సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ మహిళా కళాశాల విద్యార్థినులకు యోగాపై అవగాహన సదస్సు నిర్వహించారు. యోగా గురువు మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు డాక్టర్ వద్ద కూడా నయం కాని ఎన్నో జబ్బులు యోగాతో నయం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
కానటువంటి దీర్ఘకాల వ్యాధులు కూడా ఈ యోగా వల్ల నయమైంది. గెజెట్ ఆఫీసర్ హోటల్స్ తిరిగాడు, తగ్గలేదు. అతను యోగా ప్రాక్టీస్ చేశాడు. ధ్యాన యోగ ఆధ్యాత్మికత శిక్షణా తరగతులకు వచ్చే కార్యక్రమానికి చక్కటి అవకాశం కల్పించి ఈ కార్యక్రమాన్ని స్థాపించిన కృష్ణదేవరాయ కాలేజీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటే ఈ బూటకు 15 ఆగస్టు వేడుకలు ఎవరి కోసమంటూ విశాఖ మన్యంలో మావోలు ప్రశ్నిస్తున్న బ్యానర్లు వెలిశాయి. విశాఖ జిల్లా గాలికొండ ఏరియాకు చెందిన దళ సభ్యులు స్వాతంత్ర దినోత్సవాన్ని బ్లాక్ డేగా పరిగణించారు. ఈ సందర్భంగా వెలిసిన బ్యానర్లలో బ్లాక్ డేగా నిర్వహించాలని తెలియజేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో డీఎస్పీ కార్యాలయంలోని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను హోంమంత్రి చినరాజప్ప, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు భేషజం అప్రస్తుతదేవీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపదాన్యీం యస్యాం హిరణ్యం కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉండి మనందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా స్ఫూర్తిగా ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం చేసి 22,000 పూర్తి చేసి ఇంకా కూడా కంప్లీట్ చేయాలి, ఇంకా ఏమైనా ఉంటే చేయాలనేది దృక్పథంతో ఆయన పనిచేస్తున్నారు. చాలా అభినందనీయమని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అలాగే సమాజంలో మనం ఈ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నాం. మరి నియోజకవర్గం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, రైతులందరూ సుఖశాంతులతో ఉండాలి, వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ మనం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు. మాకు అందరికీ ఆదర్శం అని చెప్పి తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో సారా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. దీంతో సంబంధిత ఉన్నతాధికారులను సారా విక్రయాల్ని నియంత్రించాలని గ్రామస్తులు కోరుచున్నారు. మాది పిఠాపురం మండలం విరవాడండి. ఇక్కడ సారా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయండి. మళ్ళా నిశ్చేసం తేవడం, ఇక్కడ అమ్మకాలు జరగడం, సారా ఏర్లే పారుతుందండి. ఉడుపులకి వెళ్ళి ఆడవాళ్ళు కూడా ఇబ్బంది అయిపోతున్నారు. 24 గంటలు సారా అమ్మకాలు జరుగుతున్నాయండి. ఒక అధికారి కూడా తెలిసి చూసి చూడనట్టుగా పట్టించుకోవడం లేదు. దారంటే వెళ్తుంటే ఆడవాళ్ళు వెళ్ళినా ఇంకోళ్ళు వెళ్ళినా నానా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. ఎన్నోసార్లు మేము ఆ దృష్టికి తీసుకెళ్ళినా ఇంక మామూలుగానే జరుగుతుంది. ఇక ఈ యొక్క తీరుంటే మా పల్లెలు ఏమైపోవాలా, మా పల్లెలు ప్రజలు ఏమైపోవాలా, పొలాల్లోని ప్రతి మకంలోని దొరికేసి అమ్మేసి చేస్తుంటే ఇది ఎక్సైజ్ శాఖ కానీ ఉన్నతాధికారులు కానీ దీని మీద చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఈ అధికారులు ఉన్నతాధికారులు మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న సాగర తీరం పోలీసు బూటుకాళ్ల చప్పుళ్లతో మారుమ్రోగుతుంది. విశాఖ నగరం 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వేదికగా నిలుస్తుండటంతో సర్వాంగ సుందరంగా మారిపోయింది. ఈ డాన్స్ ముందు నుంచి ఎవరు నడవకూడదండి, ఘాటు ముందు నుంచి ఎవరు రావద్దు ప్లీజ్. The next petition for
by the saluting gaze are the personnel from the Andhra Pradesh Fire Services and Disaster Management. It's another overall command. విభజన తరువాత వచ్చిన రెండవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సాగర తీర నగరం విశాఖలో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వేడుకలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను చేస్తోంది. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ రాముడు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెపరెపలాడిన జాతీయ పతాకం, 25,000 అడుగుల జెండాను ప్రదర్శించిన విద్యార్థులు. నయవంచనకు గురి చేస్తున్న చంద్రబాబు, ప్రభుత్వ తీరుపై విద్యార్థుల భారీ ర్యాలీ. రోడ్డెక్కిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం, పిఠాపురంలో సిపిఎం నాయకుల ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జీ న్యూస్. ఇది ప్రజాగళం.